5వ అధ్యాయం 6వ వచనం. చాలు. చదువుబడిన 1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయ సంఘానికి ఆయన పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి ఆ సంఘ పరిస్థితులను విన్న తర్వాత ఆ సంఘంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఆయనకి చాలా వేదన, బాధ, విచారము కలిగించాయి. దేవుని సంఘము అని అన్నప్పుడు ఆ సంఘానికి చెందిన ఏ విశ్వాసి అయినా సరే దేవునికి మాదిరికరంగా దేవుడు ఈ లోకములో జీవించి ఆయన జీవితం అంతటిని కూడా ప్రతి మనిషిని బాహాటంగా ఏది కూడా మరుగు చేయకుండా ఒక మనుష్యుడు ఎలా జీవించాలో అనేది యేసయ్య ఈ లోకంలోకి వచ్చి రుజువు చేశాడు, నేర్పించాడు. జీవితం అనే దానిని నేర్పించాడు, ఎలా బ్రతకాలో అనే దానిని చూపించాడు. ప్రతీది కూడా ఆయన రుజువు చేశాడు. కాబట్టి మనమందరము కూడా ఆయన సన్నిధికి వస్తున్నాము అని అంటే మన ఇష్టానుసారంగా జీవించడానికి కాదు. క్రీస్తును నమ్మిన తర్వాత, క్రీస్తును వెంబడిస్తున్న తర్వాత, క్రీస్తు మాట ప్రకారంగా నేను జీవిస్తాను అని తీర్మానం చేసుకున్న తర్వాత ఇక మన ఇష్టాలు మన మీద పనిచేయకూడదు. ఎప్పుడైతే మనం మారు మనస్సు పొందామో, బాప్తిస్మం తీసుకున్నామో, మన ఇష్టాలు ఏమయ్యాయో తెలుసా? పాతి పెట్టబడ్డాయి. ఏమయ్యాయి? పాతి పెట్టబడ్డాయి. అంటే పాతి పెట్టబడి ప్రతి ఒక్కటి కూడా పాపం, అవిధేయత, గర్వం, నిర్లక్ష్యం, దేవునికి విరోధమైనది ప్రతి ఒక్కటి కూడా పాపమునకు సంబంధించి. కనుక ఒక క్రైస్తవుడు అయిన తర్వాత, ఒక సంఘములోనికి చేర్చబడిన తర్వాత ప్రతి క్రైస్తవుడు క్రీస్తును బట్టే బ్రతకాలి. ప్రతి విశ్వాసి ఎవరిని బట్టి బ్రతకాలి? క్రీస్తుని బట్టే బ్రతకాలి. ఎవరిని బట్టి చూసి బ్రతకొద్దు. వాళ్ళెవరో ఇలా తయారయ్యారు, మనం తయారు కాకూడదు. వాళ్ళెవరో ఇలా మాట్లాడుతున్నారని ఫ్యాషనబుల్గా మాట్లాడడం కాదు. ఎవరో ఈ పద్ధతిలో ఉన్నారని మనం ఆ పద్ధతులు పాటించాల్సిన అవసరము లేదు. మనకు నేర్పించడానికి పరిశుద్ధ గ్రంథం ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. యేసయ్య ఈ లోకములో ఆయన చేసిన పరిచర్య ఇంకా మిగిలి ఉంది. ఆ మొదటి పునాది వేయబడినటువంటి ఆ పరిచర్య మీద కట్టబడిన అపోస్తలుల బోధనలు ఉన్నాయి. మనం ఈ లోకంలో ఉన్నటువంటి మనుష్యులను బట్టి మనం ఏది కూడా నేర్చుకోవాల్సిన అవసరం మనకు లేదు. లోకంలో ఉన్న క్రమం కాదు మనకు కావాల్సింది, లోకంలో ఉన్న జీవితాలు కాదు మనకు కావాల్సింది, లోకంలో ఉన్న పద్ధతులు కాదు మనకు కావాల్సింది. మనకు కావలసింది ప్రతి ఒక్కటి కూడా పరిశుద్ధ గ్రంథములో మనకు వ్రాయబడి ఉంది. నా జీవితం అంతా ఇందులో ఉంది, నీ జీవితం అంతా ఇందులో ఉంది. ప్రతి మనిషి జీవితం అంతా కూడా పరిశుద్ధ గ్రంథములో ఉంది. ఇంకెక్కడో వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడికో వెళ్ళి లేనిపోని బుద్ధులు తెచ్చుకోవాల్సిన అవసరం మనకు లేదు.
ఈ పరిశుద్ధ గ్రంథము ఎవరి హృదయంలో ఉంటుందో, ఎవరి బ్రతుకులో ఉంటుందో, వారందరి జీవితాలు, వారందరి బ్రతుకును మార్చగలిగే శక్తి కలిగిన గ్రంథము పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం. అనీతిమంతులమైన మనమందరం, అపరిశుద్ధమైన మనము, దేవునికి అవధేయులుగా జీవించిన మనమందరం ఈ రోజున ఆయన సన్నిధిలో ప్రశాంతంగా దేవుడి మాట వినగలుగుతున్నామంటే ఎవరు ఎంత గొప్ప కార్యం చేసింది, ఎవరు ఎంత గొప్ప త్యాగం చేసింది? ఏ మనుషులన్నా చేశారా? ఏ మనుషులన్నా ఒక్క మనిషి కొరకు నేను పరలోకం నడిపించడానికి, పరిశుద్ధులుగా చేయడానికి మీ కొరకు ప్రాణం పెడతాను అన్నవాడు ఎవడైనా ఉన్నాడు మన కొరకు? నా రక్తం చిందిస్తే మీరు పరిశుద్ధులు అవుతారన్న మనుషుడు ఎవడైనా ఉన్నారా? యేసయ్య తప్ప ఎవరు లేరు. ఆ మాట పలికింది యేసయ్య, ఆ పని చేసి చూపించింది యేసయ్య, త్యాగం చేసి చూపించింది యేసయ్య, రక్తం కాల్చి చూపించింది యేసయ్య, మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడుగా బయలుపరుచుకున్నది యేసయ్య. కాబట్టి మన జీవితకాలం అంతా, మన బ్రతుకు దినములన్నిటిలో కూడా చివరి క్షణం వరకు మనము ఈ భూమి మీద జీవిస్తున్నంత కాలము దేవుని బిడ్డలారా, ఈ భూమి విడిచే ముందు కూడా క్షణము కూడా మనము యేసయ్యలోనే ఉండాలి, యేసయ్య మాటలోనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయనను దాటిపోయినా, ఆయన మాటను దాటిపోయినా, ఆయన కార్యాలను దాటిపోయినా, ఆయన మాదిరితనాన్ని దాటిపోయినా, ఆయన నడిపింపు దాటిపోయినా నీవు దేవుని చేతుల్లో లేవన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. నీవు పరలోక రాజ్యానికి అర్హురాలు కాదన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. కనుక ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నానంటే, అపోస్తులైన పౌలు ఆ సంఘాన్ని చూసిన తర్వాత ఆ పరిస్థితులు, ఆ వ్యవహారాలు, ఆ పద్ధతులు, ఆ మాటలు, వాళ్ళు ఉన్నటువంటి క్రియలు, సంఘము చూస్తే క్రీస్తు సంఘం, యేసయ్య సంఘం, పరిశుద్ధ సంఘం అని చెప్పుకుంటూ ఆరాధన జరిగిస్తున్నటువంటి సంఘం అది. అటువంటి సంఘం గురించి అపోస్తలుడైన పౌలు విన్నప్పుడు ఎంతో బాధపడ్డాడు, ఎంతో వేదన పడ్డాడు, కన్నీరు కార్చాడు. దేవుని బిడ్డలారా చూడండి, ఈ రోజున భూమి మీద ఎన్నో వేల కోట్ల మంది సంఘాలు ఉన్నాయి. ఈ రోజున సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాలు ఒకే విధంగా ఉండవు. ఎవరికి నచ్చిన పద్ధతుల వారివి, ఇది మా డినామినేషన్, ఇది మీ డినామినేషన్ అనుకుంటూ ఒక డినామినేషన్ గురించి ఇంకొక డినామినేషన్ గొప్పది అనుకుంటూ అలా బ్రతికేస్తున్నారు. కానీ అన్ని డినామినేషన్లు ఏర్పరిచింది, అన్ని సంఘాలు కట్టింది పరిశుద్ధుడైన యేసయ్య అన్న సత్యాన్ని ఎవరు కూడా గుర్తుపట్టలేకపోతా ఉన్నారు. కనుక దేవుడు ఒకవేళ నీవు గుర్తుపట్టి ఉంటే కనుక నిన్ను బట్టి నీ కుటుంబాన్ని బట్టి ఎవ్వరు కూడా బాధపడకూడదు, ఎవ్వరు కూడా వేదన చెందకూడదు, ఎవరు కూడా బలహీన పడకూడదు. ఏ కుటుంబం కూడా నిన్ను బట్టి నాశనం కాకూడదు, శోధించబడకూడదు. ఒకవేళ అటువంటి పరిస్థితులు సంభవిస్తున్నాయి అని అనుకుంటే కనుక నీవు దేవునికి లెక్క అప్పచెప్పాలి. చివరి తీర్పులో నీ పరిస్థితులు ఏమవుతాయో తెలియదు. కనుక నీ జీవితం తారుమారు కాకుండా ఉండాలి అని ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని నమ్ముకుంటే నా జీవితం బాగుపడుతుంది, నా ప్రభు నేను చూస్తాను, నా ప్రభు రాజ్యంలో నేను ఉంటానని ఒక ఆసక్తితో నిన్ను నువ్వు త్యాగం చేసుకుని లోకంలో నుండి బయటకు వచ్చి వేరుపరచబడి ప్రత్యేకపరచబడి దేవుడు క్రీస్తు బిడ్డగా బ్రతుకుతున్నావు అంటే ఆ బ్రతుకు చివరి వరకు క్రీస్తు బిడ్డగా నేను బ్రతకాలి. ఈ లోకంలో మనుషులుగా బ్రతుకుతున్నంత కాలము సమాజంలో సమాజ క్రమం ప్రకారంగా ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఏంటి ఆ ఐడెంటిటీ అని అంటే, ఒక ఉద్యోగంలో ఒక చదువుని నువ్వు ప్రారంభించాలనుకున్నా, ఒక ఉద్యోగమును వెతుక్కోవాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా నీకు కావలసిన మొట్టమొదటి ఐడెంటిటీ ఏంటి? నీ పేరు, తర్వాత నీ తండ్రి పేరు, నీ కులం. ఇలాగా ఒక
క్రమము, ఒక పట్టిక ఉంటుంది. కనుక ఈ విధంగా ఈ ఐడెంటిఫికేషన్ అనేది నీకు నీ ప్రొఫైల్లో కంపల్సరిగా అది ఉంటే తీరాలి. లోక రీతిలో అది క్రమము. నీ తండ్రి ఎవరంటే నాకు తెలియదంటే ఊరుకుంటున్నా, సమాజం ఊరుకుంటుందా, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుందా? నీ తండ్రి పేరేంటి అని అడుగుతున్నా. నీ తండ్రి పేరు ఎప్పటికీ నువ్వు బ్రతికినంత కాలము నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. నువ్వు బ్రతికినంత కాలం నీ తండ్రి పేరు వెంబడిస్తూనే ఉంటుంది. నీ పిల్లల విషయంలో కూడా మన పిల్లల విషయంలో కూడా మన పేరు, నా పేరు వెంబడిస్తూ ఉంటుంది. కాబట్టి అది ఎక్కడికి పోదు, తీసేద్దామన్నా పోదు, అది రికార్డులో అది ఉండిపోతుంది అంతే. మనుష్యుడు బ్రతికినంత కాలం. ముసలోడు అయిపోయిన నీ తండ్రి ఎవరని అడుగుతుంది. రేపో మాపో చావడానికి సిద్ధంగా ఉన్నా వృద్ధుల దగ్గరికి వెళ్ళి కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే నీ పేరేంటి, తర్వాత వచ్చేదేంటి క్వశ్చన్, నీ తండ్రి పేరేంటి. చావడానికి సిద్ధంగా ఉన్నాడు, ఎప్పుడో కొన్ని సంవత్సరాలకి చనిపోయిన వాడి పేరు మరవబడుతుందా? ఈ లోకంలో మరవబడిన పద్ధతులు ఇంకా కొనసాగుతూ ఉంటే మనిషి బ్రతికినంత కాలము, మనిషి చనిపోయిన మరవలేని పేరు ఒకటి ఉంది. అదేంటి? అది యేసుక్రీస్తు నామం. అందుకని ఈ లోకంలో మనము ఆత్మీయులుగా, పరిశుద్ధులుగా మనం జీవించాలి అని అంటే నువ్వు ఎప్పుడైతే ఆ పరిశుద్ధుడని యేసయ్య నామమును ఒప్పుకున్నావో, ఆ పేరును ధరించుకున్నావో, అది ఈ భూమి మీద జీవిస్తున్నంత కాలం మాత్రమే కాదు, ఈ భూమిని విడిచిన తర్వాత కూడా అదే నామము నిన్ను వెంబడించడమే కాకుండా పరలోక రాజ్యములు కూడా అదే నామము నిన్ను తీసుకువెడుతుంది. ఆమేన్, హల్లెలూయా. మన తండ్రి పేరు మనం తీసుకెళ్తుందండి. ఎక్కడన్నా విన్నారా? మీ తండ్రి పేరేంటో చెప్పు, నేను పరలోకాన్ని తీసుకెళ్తానన్నాను. అటువంటి రికార్డ్స్ ఏమైనా ఉన్నాయి మనకు? లేవు. ఇప్పుడు మనం చెప్పగలగా ఏమనంటే నీ తండ్రి పేరు ఏంటనంటే ఏం చెప్పాలి? ఇప్పుడు నా యేసయ్య అని చెప్పగలగాలి. ఆయనే మనల్ని పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. లేకపోతే ఎక్కడ పోతావో తెలియదు. అందుకనే మన యొక్క పాత జీవితం అంతా కూడా ఏం కావాలి? నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత, క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి, నిర్వచనం ఏంటి? క్రైస్తవుడు అంటే చాలాసార్లు చెప్పాను మీకు. క్రైస్తవుడు అంటే నిర్వచనం ఏంటి? ఎవరైనా అడుగుతున్నారమ్మా మీరు క్రైస్తవులా అంటారు. మీరు క్రైస్తవులు అంటే అవునండి. బైబిల్ చూసి అడుగుతారు, బొట్టు లేకపోతే అడుగుతారు. అవునండి క్రైస్తవులం అంటారు. క్రైస్తవులం అంటే క్రీస్తుని కలిగినటువంటి వారు. అర్థమవుతుందా? క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తుని కలిగినటువంటి వారు. ఆ క్రీస్తుని కలిగినటువంటి వారు చివరి వరకు కూడా ఆయనను విడిచిపెట్టకూడదు. ఒక్క క్షణము కూడా ఆయనను విడిచిపెట్టకూడదు. దెబ్బ తగిన అమ్మా అబ్బా అంట, నేనైతే యేసయ్యా అంట. అది తెలుసుకున్న తర్వాత, ఎందుకంటే నన్ను కన్న తండ్రి ఉన్నా, తల్లి ఉన్నా, వారు ఈ రోజున శారీరకంగా లేరు. మరి నా తండ్రి ఎవరు, తల్లి ఎవరు? నన్ను పుట్టించినది, నా పితరులను పుట్టించిన దేవుడు, నా రక్త సంబంధికి పుట్టించిన దేవుడు, మనందరూ కూడా పుట్టించిన దేవుడు ఆయనే కాబట్టి ఆయన మాటను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. హృదయములో అది బలంగా నాటుకుపోవాలి. అది యేసయ్య శిలువలో చూపించాడు. ఆయన వీపు మీద పడుతున్న ప్రతి కొరడ దెబ్బకు ఆయన నోరు ఎత్తకుండా భరించడమే తండ్రి నామాన్ని ఆయన ఒప్పుకుంటున్నాడు. అక్కడ ప్రతి దెబ్బకు, ప్రతి గాయానికి, ప్రతి అవమానానికి ఆయన ఏమాత్రం కూడా బదులు చెప్పలేదు.
కాబట్టి దేవుని బిడ్డలారా, మనము కూడా ఆ యేసయ్య మాదిరిలాగానే, ఆ యేసయ్య క్రమ ప్రకారంగానే, ఆ యేసయ్య నడిపించిన విధంగానే మనందరి జీవితాలు అలా ఉండి తీరాల్సిందే. అది కష్టమైనా సరే, ఇబ్బంది అయినా సరే, భయంకరమైన రోగమైనా సరే, అది మరణకరమైన రోగమైనా సరే, ఎవరు బాగు చెయ్యలేనటువంటి రోగమైనా సరే పర్వాలేదు. ఆ రోగంతో నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. ఆ రోగంతో చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతావు. ఆ రోగం నుండి నేను విడుదల పొందాలి, చర్చికి వెళ్ళి అవ్వట్లేదు, ప్రార్థన చేసిన అవ్వట్లేదు, ఇంకెక్కడో మంత్రాలు ఇస్తారంట, ఇంకెక్కడో చేస్తారంట, ఇంకొకడో చేస్తారంట అని దేవుడిని విడిచిపెట్టి నువ్వు ఎక్కడెక్కడ తిరిగినా నువ్వు ఎన్నడూ బాగుపడవు, పరలోకానికి కూడా పోవు. అవన్నీ అబద్ధం అనుకుని క్రీస్తులకు వచ్చాం. అవన్నీ వ్యర్థమని క్రీస్తులకు వచ్చాం. వచ్చిన తర్వాత మనము ఆయనను గట్టిగా పట్టుకోవాలి. యాకోబు పట్టుకున్నాడు అదే, నీవు నన్ను దీవించు వరకు నిన్ను విడిచిపెట్టను. నువ్వు నన్ను దీవించి తీరాలంటే ఆడు పట్టేసుకున్నాడు కనుక కదలనివ్వకుండా. అలాగే యేసయ్యను నీ జీవితంలో కార్యం జరిగించే వరకు అంత పట్టుదలతో మనం ఆయన పాదాలు పట్టుకోవాలి. ఆయన పాదాలు పట్టుకుని మనం అడగాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక ఆ కొరింథీ సంఘములో అపోస్తలుడైన పౌలు చూసిన సంఘటనను బట్టి, పరిస్థితులను బట్టి ఆయన చాలా బాధపడుతూ అంటున్నాడు. ఏంటంటే 5వ వచనంలో మొదటి వచనం చూస్తే, 5వ అధ్యాయంలో మొదటి వచనంలో చూస్తే చాలు తన బాధ వ్యక్తపరుస్తున్నాడు. ఏమని తెలుసా? మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీ సంఘంలో జారత్వం జరుగుతుంది అని హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ జారత్వం అంటే వ్యభిచారం. చూశారు? మందిరము అంటే సంఘము అని అంటే అర్థం ఏంటి? సంఘం అంటే అర్థం ఏంటి? పరిశుద్ధులు కూడుకునే స్థలం. ఎప్పుడు పరిశుద్ధుడు అయ్యావు? క్రీస్తుని అంగీకరించిన తర్వాత, మారు మనస్సు పొందిన తర్వాత నీవు క్రీస్తు బిడ్డవయ్యావు. క్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధుడు అయ్యావు. కనుక దేవుని స్వరక్తము చేత ఈ మందిరము దేవుని స్వరక్తము చేత కట్టబడిన మందిరం. ఇది గోడలు కనబడుతున్నాయి, ఇది మనుషులు కట్టారు. సంఘము అని అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఆరాధన ప్రారంభించక మునుపు ఇది మనుషుల చేత కట్టబడినటువంటి బిల్డింగ్ కావచ్చు. కానీ ఇక్కడ ఆరాధనకు ప్రతిష్ఠింపబడిన తర్వాత ఇది ఎవరి వశములో ఉంది? ఎవరి స్వాధీనములో ఉంది? దేవుని స్వాధీనములో ఉంది. కనుక ఇది పరిశుద్ధ స్థలము. ఇది పరిశుద్ధ స్థలము. కనుక పరిశుద్ధ స్థలము అని ఇనాగ్రేషన్ చేయబడిన తర్వాత, దేవుని బిడ్డల ముద్రించబడిన తర్వాత, ఏ క్రీస్తు అయితే నా సొంత రక్షకుడు, నా ప్రభువు, నా తండ్రి అని నువ్వు ఒప్పుకున్నావో, ఆ ఒప్పుకున్న ఆ తండ్రిని కలవడానికి, ఆ ఒప్పుకున్న తండ్రి యొక్క సన్నిధిని అనుభవించడానికి నీవు పరిశుద్ధ సంఘంలోనికి వస్తున్నావు. పరిశుద్ధ సంఘంలోనికి వస్తున్నావు. కనుక పరిశుద్ధ సంఘంలోనికి మనం వచ్చేటప్పుడు అదే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు వస్తే అదే గుంపు అవుతుంది. అది చెప్పండి, పరిశుద్ధుల గుంపు. అదే గుంపు అవుతుంది, పరిశుద్ధుల గుంపు, పరిశుద్ధుల సహవాసము. పరిశుద్ధుల సహవాసము అదే సంఘము. అదే ఎక్లేషియా అంటే సంఘము, అంటే సంఘము, సహవాసము. అది యేసుక్రీస్తు ప్రభువు వారు కార్చిన రక్తమును బట్టి కలిగినటువంటి విలువ ఈ స్థలానికి వచ్చింది. ఎప్పుడైతే ఆ నామకరణం చేశామో, ఆయన నామాన్ని ఇక్కడ స్థాపించామో, స్థాపించబడిన మీదట ఇది క్రీస్తు
సంఘము అంటే ఒట్టి గోడలు ఉండటమే కాదు, క్రీస్తును అంగీకరించి ఎవరైతే ఆయన సన్నిధికి చేరతారో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సంఘం, అదే సహవాసం. కాబట్టి ఆయన సన్నిధిలోనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎట్లా ఉంటారు? గతంలో ఎట్లా ఉంటావు అనవసరం, ప్రభు అది అడగడం లేదు. నీ పాపం క్రియలని కూడా అవి నా వీపు వెనక పారవేశారంటున్నాడు. అంటే వాటిని నేను ఎప్పుడూ తిరిగి చూడను, గుర్తు చేయను. ఎంత భయంకరమైన పాపములు చేయండి. ఒక్కసారి యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు అని ఒప్పుకున్న తర్వాత యేసయ్య వాటన్నిటికీ పురుషుతో పెట్టేసి, ప్రతి పాపానికి, ప్రతి శాపానికి, ప్రతి అవిధేయతకు నా యేసయ్య ఏం చేశాడు? దానికి పురుషుతో పెట్టాడు. అంటే ఇక నువ్వెన్నడూ పాపము చేయొద్దన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ దినాలలో ఆయన మరి పరిచయం చేస్తున్నటువంటి తండ్రిని గురించి, పరలోకమును గురించి సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎంతో మంది ఆయనకి ఎదురుపడ్డారు. ఎంతో మంది ఎదురుపడ్డారు. రోగము కలిగినటువంటి వారు, దయ్యములు పట్టినటువంటి వారు, గుడ్డివారు, ఎన్నో రకాల వ్యభిచారులు ఆయన ఎందుకు వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, ఒకటే మాట చెప్పాడు, అమ్మా ఎన్ని పాపాలు చేశావు, ఎంతవరకు ఎన్ని వ్యభిచారాలు చేసి, ఎన్ని దొంగతనాలు చేసి ఒకసారి లిస్ట్ చెప్పన్నాడు. ఆయన లిస్ట్ ఏమని అడిగిందా? చెప్పండి. ఆయన ఏం అడగలేదు. ఆయనకి తెలుసు. పుట్టినది మొదలుకొని నీవు ఏ విధంగా బ్రతికావో ఆయనకు తెలుసు. నువ్వేం లెక్కలు చెప్పే అవసరం లేదు. లెక్క చెప్పవలసిన రక్షింపబడిన తర్వాత నువ్వు ఎలా బ్రతికావు అని లెక్క చెప్పాలి. కనుక ఆయన ఏమి లెక్కలు అడగలేదు. ఆయన ఒకటే చెప్పాడు, అమ్మా నీవు నమ్మి నా ఎందుకు వచ్చావు కనుక నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఇక మీద విశ్వాసం గలదానిపైన బ్రతుకు, ఎన్నడూ పాపం చేయదు ఆయన చెప్పింది. ఇక ఎన్నడూ నీవు పాపము చేయదు. అంటే పాపమును బట్టి రోగము, పాపమును బట్టి మరణము, పాపమును బట్టి దయ్యములు, పాపమును బట్టి లేనిపోని వ్యాధులు, అన్ని రకాలుగా ప్రతి ఒక్కటి కూడా ఒక మనిషి హింసింపబడుతున్నాడంటే, ఒక మనిషి దరిద్రుడు అవుతున్నాడంటే, ఒక మనిషి కష్టపడుతున్నాడంటే, ఒక మనిషి దేనస్థితిలోకి వెళ్ళిపోతున్నాడు, బలహీన స్థితిలోకి వెళ్ళిపోతున్నాడంటే ప్రతి ఒక్కటి కూడా మనుష్యుడు చేసిన ప్రతి పాపమును బట్టి మాత్రమే వస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రతి రోగం ఇవేనో ఏ పాస్టర్ అయినా సరే వాడు ఏ రోగంతోనైనా బాధపడుతున్నా, బలహీనపడుతున్నా, మరణానికి దగ్గర అవుతున్నా కానీ వాడు చేసిన ప్రతి పాపమును బట్టే అవన్నీ అనుభవించవలసిన పరిస్థితులు వస్తాయి. లేదండి యేసుక్రీస్తు మరి నిజమైన దేవుడు కాబట్టి నేను స్వస్థపరుస్తాడని వచ్చాను, నేను అద్భుతాలు చేస్తాడని వచ్చాను అని అంటుంటారు. చేస్తాడు, చేయడం కాదు, చేసిన దాఖలాలు ఉన్నాయి. ఎంతో మంది దారిద్ర్యాలను విడిపించబడ్డారు, దయ్యములను విడిపించబడ్డారు, చేశాడు ఆయన. కానీ దేవుని బిడ్డలారా, కొంతమంది జీవితంలో అలా జరగకుండా ఉండడానికి గల కారణం ఏంటిదంటే వారు చేసిన ప్రతి పాపమును ఏం చేయలేదట, సమాధి చేయలేదు. పాపం విషయంలో మనం ఎలా ఉండాలి? చచ్చిన వారిగా ఉండాలి. పాపం విషయంలో ఎలా ఉండాలి? మనం చచ్చిన వారుగా ఉండాలి. ఎందుకంటే చనిపోయినోడు మాట్లాడతాడా, చూస్తాడా, కదులుతాడా? చలనం ఉంటుందా? ఆ బాడీకి చలనం ఉంటుందా? ఏముండదు. నువ్వు ఎన్నైనా చేసుకో, ఎన్ని సూర్యులైనా కూర్చో, మొక్కల కింద చేయి, ఏమి దానికి చలనం ఉండదు ఆ బాడీకి. అలాగే పాపము విషయంలో కూడా మనము చచ్చిన వారంగా ఉండాలి. అదే నిజమైన క్రైస్తవ జీవితం. ఇక ఎన్నడూ పాపము చెయ్యొద్దు అని వేసే చెప్పిన తర్వాత అవసరాలకు అబద్ధం అనుకుంటూ 100 అబద్ధాలను పెళ్లి చేయాలని ఎవడో చెప్పిన మాటను బట్టి అవసరాన్ని గడుపుకోవడానికి ఎన్నైనా పలికేసి దాన్ని ఇంకా వాడుకుంటారు క్రైస్తవులు. ఇంకా వాడుకుంటారు ఎన్నో పద్ధతులు. మనం అవన్నీ
అన్య పద్ధతులన్నీ పాతి పెట్టేసేయాలి. ఇప్పుడు క్రీస్తు నేర్పించిన క్రమంలోనే మనం ఉండాలి. పెళ్ళికి వచ్చేటప్పటికి మన అన్ని పద్ధతులు వస్తాయి. పెద్దలు చెప్పే పద్ధతులు ఏం తెలియదురా, నీకు ఎలా చేయాలి అలా చేయనట్టు ఉంటుంది. మేము ఏది ఒక్క మామిడకన్న చూసారా మీరు? ఒక్క మామిడకన్న కట్టామా? అది నా దేవుడు నేను అనుభవించడానికి ఐదులో భూమి మీద ఆయన పుట్టించాడు. వాటి ఫ్రూట్ని ఫలించిన ఆకు కూడా మంచిదే. దాని ఆకు కూడా దాన్ని ఉడకబెట్టి దాని నీళ్లు తాగితే కూడా షుగర్కి, కొన్ని రోగాలకి మంచిది. నేను తాగాను, జామాలు తాగాను, కరివేపాకు తాగాను, కొత్తిమీర తాగాను, వాడికి మంచిది. కాబట్టి అవి మనం అనుభవించడానికి దేవుడు ఇచ్చాడు తప్ప వాటిని దండం పెట్టి కొలవడానికి కాదు. అర్థమవుతుందా? అవి దేవుళ్ళు కాదు. అవి కట్టినంత మాత్రాన జరగకుండా ఆగిపోవు. జరిగే ప్రమాదం జరుగుతూనే ఉంటుంది, జరిగే అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. కానీ దేవుడు ఏం చేస్తాడు? కీడును తప్పించుకో, కీడు తప్పిస్తాడు. కీడు జరగకుండా ఉండదు, కీడు జరుగుతుంది, అద్భుతాలు జరుగుతాయి. కానీ ఏది జరగాలన్న క్రీస్తు యేసయ్య అనుమతి లేనిది ఏది కూడా జరగదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఏం చేయాలి? గత జీవితంలో ఒకవేళ దేవుడు ఎందుకు ఈరోజు ఈ మాటలు మాట్లాడుతుండొచ్చు అంటే, ఈ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని చూసి ఏ విధంగా అయితే బాధపడుతున్నాడో, రేపొద్దున యేసయ్య చూసి, రేపొద్దున కాదు ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క ఆత్మ జీవితాలను చూసి ఆయన తిరిగి వెళ్ళిపోయే పరిస్థితులు ఉండకూడదు. నా నామమున 2 లేక 3 కూడుకున్న చోట నేను ఉంటానని చెప్పిన దేవుడు, చెప్పినటువంటి దేవుడు ఎవరు ఉండాలి? కూడుకుని 2 లేక 3 వాళ్ళు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. వారు పరిశుద్ధంగా ఉంటే ఆయన వారి మధ్యకు దిగి వస్తాడు. నువ్వు ఎలా ఉన్నా, ఎలా బ్రతికినా, ఎలాగ వ్యవహారాలు కొనసాగించినా, దేవుడికి ఎంత ఆయాసం చేసినా, క్రైస్తవులను, తల్లిదండ్రులను, లేకపోతే సమాజానికి ఎంత కీడు చేసినా, నువ్వు ఇక్కడికి వచ్చేసి ప్రార్థన చేసేసి ప్రభువుని కన్నీరు గార్చేసి ఆత్మలో నింపుపోయినట్టుగా గంతులేసి ఇవన్నీ కాదు. ప్రభు చూసేది ఒక్కటే, పరిశుద్ధంగా ఉంచావా, యథార్థంగా ఉన్నావా, నేను ఇచ్చిన నీతులను బ్రతుకుతున్నావా అనేది ప్రభు చూస్తాడు తప్ప బాగా ఎగిరావా ఈరోజు ఆరాధనలో ఆత్మను నింపు, ఇది కాదు. నింపుతాడు దేవుడు, ఆత్మ నింపుతాడు, అనుభవిస్తాడు, అన్నీ ఉంటాయి. కానీ దాన్ని ఎగతాళిగా చేయదు. సమాజానికి, మనుషులకి దాన్ని దేవుని ఆత్మను ఎగతాళిగా చేయకండి. అనుభవించండి, మంచిదే, అనుభవించండి. దానిని ఎదుటి వారిని కష్టపెట్టేటట్టుగా, అవమానపరిచేటట్టుగా ఉండకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనమందరం కూడా పాపం విషయంలో ఎలా ఉండాలంటున్నాడు? చచ్చిన వారుగా ఉండాలి. మరి పాప విషయంలో చచ్చిన వారుగా ఉంటే మరి బ్రతికే విధానం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. అదే వాక్యానుసారమైనటువంటి జీవితం, కాబట్టి అక్కడ ఉన్నటువంటి సంఘంలో కొంతమంది వ్యక్తులు వ్యభిచారపు పద్ధతులు చూసి అటువంటి మనస్సుతో, అటువంటి క్రియలతో సంఘానికి వస్తూ పోతూ ఉంటారు. కానీ వారికి ఎటువంటి లాభం లేదు, దేవునికి మహిమ లేదు. దేవునికి మహిమ తేలేనటువంటి ఒక క్రైస్తవుని విశ్వాసం సంఘానికి రావడం వల్ల అవసరమా? చెప్పండి. సంఘానికి రావడం వల్ల ఎవరికి లాభం? దేవునికైతే నష్టం ఉండదు. నువ్వు వచ్చినా రాకపోయినా దేవునికి నష్టం ఉండదు. నీవు వస్తే నీకు మేలు జరుగుతుంది, అది దేవునికి మహిమ కలుగుతుంది. నీ ఆత్మ వర్ధిల్లుతుంది. నీ ఆత్మ అన్ని విషయాల్లో కూడా ఏమవుతుంది? వర్ధిల్లుతుంది, బలపడుతుంది. కనుక దేవుడు కూడా భక్తి అంటే మనకు నచ్చినట్టుగా చేసుకుని పోయేది కాదు. క్రైస్తవ జీవితం అంటే మనకు నచ్చినట్టుకు బ్రతికేయడం కాదు. దేవునికి నచ్చినట్టు బ్రతకాలి, పరలోకానికి నచ్చినట్టు బ్రతకాలి.
తండ్రికి మహిమకరంగా మనం బ్రతకాలి. అది క్రైస్తవ జీవితం అంటే. అంతేగాని లోకములో అన్యులు జీవించినట్టుగా వాళ్ళు మారు మనసు లేదు, వాళ్ళకి దేవుని వాక్యం గురించి తెలియదు, దేవుని ఆత్మ గురించి తెలియదు, భక్తి గురించి తెలియదు, విశ్వాసం ఉంటుంది, భక్తి ఉంటుంది లోకములు అందరికీ కూడా. కానీ ఆ భక్తి ఎటువంటి భక్తి మనకు తెలుసు, ఎటువంటి పరిస్థితుల్లో బయటకు వచ్చామో మనకు తెలుసు. హల్లెలూయా. నాకు తెలుసు, బాగా గుర్తుంది. మా దగ్గర మేము చిన్నప్పుడు గోడకి పసుపు రాసి నామాలు పెట్టి ఒక కోడును కోసి మొక్కించి ఇలాగలా అందరూ కూడా మొక్కి నైవేద్యాలు పెట్టి చాలాసార్లు చెప్పాను. నాకు ఇప్పుడు తలుచుకుంటే అది నవ్వు అనిపిస్తుంది. అంటే వాళ్ళకి నేర్పించిన పద్ధతులు అండి, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పించిన పద్ధతులు. పండగంటే భక్తిలా చెయ్యాలి, అప్పుడే మనము బాగుపడతాం అని ఒక ఆలోచన వాళ్ళకి, అదొక తృప్తి అలా చేస్తే. కానీ యేసయ్యని ఎరిగిన తర్వాత, ఈ వాక్యమును రుచి చూచిన తర్వాత మళ్ళా అదే పద్ధతులు వెళ్ళడం అనేది కరెక్టా చెప్పండి? క్రైస్తవులు పెళ్లి చేసుకుంటాం, ప్రార్థన పూర్వకంగా మొదలు పెడతాం ప్రతి. కానీ కొన్ని సందర్భాలు అమ్మ ఎదురురామ్మ అంటారు. ఇంకా దేవుడు ఉన్నప్పుడు ప్రార్థన చేసి బయలుదేరుతాం, బయటకు వచ్చిన తర్వాత ఎవరో ఒకటి ఎదురు రావాలి. తారుమారు అయిపోతాయా ప్రమాదాలు, అద్భుతాలు జరిగిపోతాయా? మరి యేసయ్య ఎందుకు? యేసయ్య ఎందుకు? మనం చేసిన ప్రార్థనలు ఎందుకు? అటువంటి పద్ధతులు పాతి పెట్టాలి. యేసయ్య మనం ముందు వెనక ఉండేటట్టు చూసుకోవాలి. ఇశ్రాయేలీలు ఫరో రాజు నుండి, ఫరో సైన్యము నుండి తప్పించుకోవడానికి దేవుని బిడ్డల వారు ప్రయాణమై కొనసాగుతూ ఉంటుండగా ముందు ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం తరుము వస్తుంది. మార్గము లేదు, తప్పించుకునే మార్గము లేదు. ఏ విధంగా నేను చావే కనబడుతుంది. ఆ గుంపులో చాలా మంది, ఎంతో మంది రోధించుండొచ్చు, భయపడి ఉండొచ్చు, ఎదురు తిరిగి ఉండొచ్చు, సడుపుడి ఉండొచ్చు, మోషేను దుర్భాషలాడొచ్చు. అక్కడ కూడా దేవుని బిడ్డలారా వెనక సైన్యం తరుము వస్తుంటే ముందు ఎర్ర సముద్రం నిలిచి ఉంది. ఎలా తప్పించుకుంటారు? దేవుడు ఆ అద్భుతం జరిగించే వరకు ప్రయాణిస్తున్నటువంటి ఆ ఇశ్రాయేలులు కూడా తెలియదు, ఆ విషయం తెలియదు. మోషేకి చెప్పాడు, మోషే నీ చేతులు ఉన్న కర్రను ఆ నది వైపు కొట్టు, 2 పాయలుగా పెడుతుంది అని చెప్పినప్పుడు వెంటనే ఎన్నో వేల లక్షల మైళ్ళు ఉన్నటువంటి దూరం ఉన్నటువంటి ఆ లోతు ఉన్నటువంటి ఆ సముద్రాన్ని దేవుడు ఏం చేశాడు? 2 పాయలుగా చేశాడు. ఆ నీళ్లను రాసులుగా గోడలుగా నిలబెట్టాడు. ఒక్క చుక్క కూడా ఎంటర్ కాలేదు. వాళ్ళు సేఫ్గా వాళ్ళు దాటిపోయారు. వెంటనే వాళ్ళు దాటిపోయిన తర్వాత ఫరో సైన్యం ఏమైంది? ఆ సముద్రంలో కారణం ఏంటి? ఇవన్నీ ఎలా జరిగాయి? మోషే దేవుడా, మోషేతో చేయించినటువంటి దేవుడు గొప్ప దేవుడు. ఆయన పేరే సైన్యములకు అధిపతి. ఆమేన్. ఆయన ముందు ఉంటాడు, వెనక కూడా ఉంటాడు. మొన్న జరిగిన సంఘటన తెలుసు. మనం పెళ్లికి వెళుతున్నప్పుడు బస్సు ఇక్కడ అన్నయ్య పడుకుని ఉన్నప్పుడు ఒక కలగా చూపించాడు, బస్సుకి ఏదో జరగబోతుంది అని. సరే దేవుడు ముందుగా బయలుపరిచాడు అని ప్రార్థన చేశాం. ప్రభా ఏం జరగబోతుందో మాకు తెలియదు, నువ్వు తప్పించయ్యా, తప్పించువాడు నువ్వు ఉన్నావు కదా, నువ్వు మాతో ఉంటావు, మేము చేరే వరకు ఎవరికి ఎటువంటి కీడు కలగకూడదయ్యా. మేము ఆ రోజు ప్రార్థన చేయడం జరిగింది. కనుక దేవుడు అద్భుతంగా తప్పించి. కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా? ఆ టైర్ అలా పగిలిపోయినందుకు లోపల అదంతా రేకే, పలచగా ఉంటుంది రేకు, మటకాడ అంటారు దాన్ని. ఆ టైర్ పగిలిపోయినప్పుడు లోపల కూడా వచ్చే ప్రమాదం, చించుకుని లోపలికి వచ్చేస్తుంది. ఆ వెనుకున్న వాళ్ళందరూ కూడా ఎవరు ఏ పరిస్థితుల్లో ఏ ప్రమాదం గురైపోతారో తెలియదు. కానీ ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా దేవుడు
ఇది సూచనగా జరగబోయే దాన్ని నేను తప్పించాను అని రుజువు చేయడానికి దేవుడు అటువంటి ప్రమాదం నుండి తప్పించు. అది జరగకపోతే చూపించిన దర్శనం అబద్ధము, చూపించగా అబద్ధము ఉంది. ఇది నేనే తప్పించాను అనడానికి చూపించిన కళ రుజువు అన్నమాట. మనం చేసిన ప్రార్థన ఫలితం అన్నమాట. కాబట్టి దేవుడు అలా ముందు దేవుడు చూపిస్తాడు జరగబోయే దానిని. చూపించినప్పుడు మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అది ఎవరికి చూపించినా, ఎవరి గురించి చూపించినా, చూపించినటువంటి వారు ప్రార్థన చేయాలి. అది ఎవరికి చెప్పబడిందో, ఎవరు విన్నారో వారు కూడా ప్రార్థన చేయాలి. ఆయన తప్పిస్తారు, ఆయన తప్పిస్తారు. దేవుడు ఆ విధంగా తప్పించి మనల్ని చక్కగా క్షేమకరంగా వచ్చేటప్పుడు ఎవరికి ఇటువంటి అసలు అటువంటి భయమే మర్చిపోయింది, అటువంటి భయమే మర్చిపోయింది. అది జరిగిన తర్వాత అక్కడి నుంచి ప్రయాణం అయ్యేటప్పుడు కూడా మెల్లగెత్తే బాగుండు, జాతికి వెళ్తే బాగుండు అనుకుంటూ ఉన్నారు కదా మీరందరూ. రెండల్లో ఏమైంది? హ్యాపీగా పడుకున్నారు. దేవుడికి స్తోత్రం, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడిని నమ్మినటువంటి వారు, దేవుడిని వెంబడిస్తున్నటువంటి వారు ఎవరు కూడా నష్టపోరండి. ఒకవేళ కార్యం జరగడానికి లేట్ అవుతుందేమో, అది మన అవిధేయత కావచ్చు, బలహీనత కావచ్చు, ఎన్నో రకాలైన అవిశ్వాసం కావచ్చు. కానీ విశ్వాసంతో ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు తన మార్గాన్ని తెరుస్తాడు, సరళం చేస్తాడు. ఒక విషయం నేను చెప్పాలి ఏంటంటే, సందర్భం వచ్చింది కాబట్టి 2020 డిసెంబర్ వరకు ఈ మ్యారేజ్ విషయంలో మాకేం తెలియదు. డిసెంబర్ వరకు గత సంవత్సరంలోనే మేము వివాహం చేయాలని ఎంతో ఆశతో చూస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. సంవత్సరం గడిచిపోయింది. కనీసం ఈ 2021 ఇయర్లో ఈ జనవరిలోనైనా దేవుడు కనీసం ఏదైనా సెటిల్ చేస్తే బాగుండు అని మేము ప్రార్థన చేస్తూ వచ్చాం. సంఘ బిడ్డలు కూడా ప్రతిరోజు ప్రార్థన చేసి దేవుడు ప్రార్థన ఆలకించి జనవరిలోనే దేవుని బిడ్డలారా మరి ఆ యొక్క సంబంధాన్ని దేవుడు తీసుకురావడం, వన్ వీక్ గ్యాప్లోనే అన్ని సెట్ చేయడం. మీకు తెలుసో లేదో, సంబంధం కుదిరి ఎంగేజ్మెంట్ అయ్యే వరకు నా దగ్గర ఒక పైసా లేదు, సింగిల్ ఎంపీ లేదు, 0 బ్యాలెన్స్. ఎలా జరుగుతుంది? ఏది లేకుండానే మేము దేవుడి దగ్గర పోరాడేస్తాం, ప్రభు పెళ్లి జరగాలి. ఎలా జరుగుతుంది నాకు తెలియదు. పెళ్లి అయితే చేయాలి, పరిస్థితులు అయితే తారుమారైపోతుంది. ఎలా చేంజ్ అయిపోతుంది మాకు తెలుస్తుందా లేదు. ఈ సంవత్సరంలో చేస్తామని వాగ్దానం చేసాం, చెయ్యాలి అని మేము పట్టుదలతో ఉపవాసంతో ప్రార్థన చేస్తూ వచ్చాం. అద్భుతంగా 1 month గ్యాప్లోనే దేవుని బిడ్డలారా దేవుడు ఆటోమేటిక్గా ఆ ఎంగేజ్మెంట్కి కావలసిన అమౌంట్ని మరి దేవుని బిడ్డల ద్వారా ఆయన తెలుసు కదా ఎక్కడి నుంచి రప్పించాలి, అక్కడి నుంచి వస్తాయి కూడా. నాకు కూడా ఆలోచన లేదు. దేవుడు వాడిని అలా వాడుకున్నాడు. ఆయన దేవుని కార్యానికి దేవుడు వారిని వాడుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. 1,20,000 ఖర్చు అయింది. 10,000 అంటే ఎవరైనా ఇస్తారు, 1,20,000 అంటే చూడండి ఖర్చు అయింది. కాబట్టి దేవునికి మహిమ. ఆ కార్యం జరగడం, అలాగ నెరవేర్చడం దేవునికి మహిమ. అలాగే వివాహం విషయంలో కూడా దేవుడు అద్భుతం చేశాడు. కనుక ఇవన్నీ నా దేవుడు ఎన్నో కార్యాలు ఇలాగా జరిగిస్తూ ఉన్నాడు. మీ జీవితంలో ఎందుకు జరిగించాడు? ప్రార్థనలో అవిశ్వాసం, వెంబడించడంలో, దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు కార్చే సమయాన్ని ఇవ్వకపోవడం, ఇవన్నీ లేకపోతే దేవుడు మన జీవితంలో ఎందుకు జరిగించాలి కార్యం? మనం గొప్పవాళ్ళ దేవుని మీదే అలగడానికి మనం ఏపాటి వాళ్ళు? దుమ్ము లాంటి వాడు. దేవుని మీద అలగడానికి మనకు అధికారము లేదు. బ్రతుకులాడ ప్రభు పాదాలు పట్టు కన్నీరు కార్చి ఆయన పాదాలను కడగాలి. దేవుడు తప్పనిసరిగా కార్యాలు
జరిగించువాడే, అద్భుతములు జరిగించువాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఆయన ద్వారం తెరిస్తే ఎవ్వరూ మూయలేరట. ఆయన ద్వారం తెరిస్తే ఎవ్వరూ, ఎన్ని రకాల ఆటంకాలు ఈ వివాహ విషయంలో, ఎన్ని రకాల ఆటంకాలు, ఎన్ని రకాల గాయాలు, ఎన్ని రకాలైనటువంటి సూటుపోటు మాటలు, ఎన్ని రకాలైనటువంటి ఎగతాడులు, ఎన్నో రకాలైనటువంటి మనుషుల ద్వారా వచ్చే మాటలు మాకు తెలుసు. కానీ ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చాం. అన్నిటిని కొట్టు వేస్తూ దేవుడు మార్గాన్ని సరళం చేసి తన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు ఎన్ని అనుకున్నా నేను పెడచెవి పెట్టేశాను. కానీ దేవుడు ఎవరి ద్వారా, ఎక్కడ, ఏ విధంగా ఆయనకు మహిమ రావాలో అలాగే నేను ప్రతిదీ ప్రార్థన, ఎవరి ద్వారా ఏ ఆటంకం వస్తుంది, ఎవరి ద్వారా ఏ మాటలు వస్తుంది, ఎవరి ద్వారా కీడు రాబోతుంది, ఎవరి ద్వారా హెచ్చించుకునే పరిస్థితులు వస్తున్నాయి, ప్రభువా ఇవన్నీ నీ మహిమకు ఆటంకం కనుక తీసేయి. ఈ వివాహం ద్వారా నువ్వు మహిమ తెచ్చుకోవాలి, అది నువ్వు ఒక్కడమే చేయగలవు అని ప్రభు దగ్గర మేము ప్రార్థన చేసుకోవచ్చు. వచ్చినప్పుడు ఏ లోటు రానివ్వదు, ఏ ఆటంకం రానివ్వదు, అన్నిటిని సమకూర్చి సమస్తమును. అందుకనే ఎక్కడుంటుంది రోమపత్రిక మాట, దేవుడు ప్రేమించు వచ్చిన రెఫరెన్స్ చెప్పండి. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదవండి. దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారు మేలు కలుగుటకై సమస్తము. ఆమేన్. ఎలా జరుగుతున్నాయంటే చెప్పండి అమ్మా, ఎలా జరుగుతున్నాయంటే సమస్తమును సమకూడి జరుగుతున్నవని మనం ఎరగాలి. ప్రార్థన చేసేటప్పుడు మనం అలా ఎరిగి తెలుసుకుని కూర్చోవాలి. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, నా దేవుడు నా పక్షంగా నిలిచి ఉన్నాడు, నా దేవుడు నా విషయంలో కార్యం జరిగిస్తున్నాడంటే చేస్తాడు కాదు, చేసుకున్నాడు. అది నీ విశ్వాసాన్ని క్లైమ్ చేయటం దేవుని దగ్గర. అందుకని ఏమన్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు ఏమేమి అడుగుతున్నారో అవన్నీ కూడా మీరు పొందుకుని ఉన్నారని నమ్మవలెను. చూసారా, అక్కడ ఏమైనా గ్యాప్ ఉందా? సమయం ఏమైనా ఇచ్చాడా? కొన్ని రోజులు ఆగు బేట, కొన్ని రోజులు ఆగు నేను చేస్తాను అని చెప్పాడు ఆయన. మనం ఏది అడుగుతున్నామో అడిగిన వెంటనే నీకు జరుగుతున్నాయని, జరిగాయని నమ్మాలట. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము. నమ్మడమే మన ముందు. నమ్మినటువంటి దేవుడు, నమ్మకం దేవుడు సమస్తము సాధ్యం. కనుక నన్ను ప్రేమించు వాళ్ళందరికీ కూడా ఏం జరుగుతాయట? సమస్తము సమకూడి జరుగుతున్నామని మనము తెలుసుకోవాలి. అన్నీ అప్పటికప్పుడు ఎలా జరుగుతుందో అస్సలు మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత మాకేం టెన్షన్ లేదు. అసలు అందరూ అనేవాళ్ళు, ఏంటి మీరు ఇంత నార్మల్గా ఉంటారు, ఏం టెన్షన్ పడతలేదు, అసలు అడవిడి కనపడతలేదు ఏంటంటే అడవిడెందుకు పరుగులెట్టేసి అక్కడే అన్నీ అరుచుకోవడం ఎన్ని అవసరం? దేవుడు జరిగించే కానీ దేవుడు జరిగిస్తాడు. మనం గమ్మున ఉండాలంటే సైలెంట్గా ఉండాలి. అడిగాల దేవుడి దగ్గర రిక్వెస్ట్ అక్కడ పెట్టేయాలా, సైలెంట్గా ఉండాలి, పర్మిషన్ అంతే. ఆయన జరిగించుకుంటాడు, మందగారు. ఆయన ఈ వివాహం ద్వారా మహిమ తెచ్చుకోవాలనుకుంటే ఆయన జరిగించుకుంటాడు. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఆయనకు తప్పనిసరిగా మహిమ కలిగేటట్టుగా చూసుకోవాలి మన భక్తి, మన విశ్వాసం. కాబట్టి ఇక్కడ మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు అని అంటున్నాడు అపొస్తలుడైన పౌలు. కొరింథీయులకు 5:1 వదంతి కలదు అంటున్నాడు. కనుక దాని విషయంలో నేను కంక్లూషన్కి వచ్చేస్తాను, చాలా సమయం ఉంటుంది. వదంతి కలదని చెప్పిన తర్వాత ఇక్కడ ఎలాగా
ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్తున్నాడు. ఎక్కడ? అదే అధ్యాయంలో 6వ వచనంలో చదివితే ఏమంటున్నాడు? ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరు అతిశయపడట మంచిది కాదు. అతిశయం అంటే దానికి అనుసంధానం అనుకోవచ్చిన ఏంటి? గర్వం. గర్వం ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. అంతేనా? ముందు నడుస్తుంది అక్కడ. గర్వం ఉంటే కనుక నాశనము ముందు నడుస్తుందట. అందుకని ఎవరిలో కూడా గర్వం ఉండదు. ఎంతైనా సంపాదించుకోండి, ఎంతైనా కూడబెట్టుకోండి, ఎంత ఆరోగ్యమైన సంపాదించుకోండి, ఎంత డబ్బైనా కావాల్సిన సంపాదించుకోండి, నో ప్రాబ్లం. కానీ నీ మనసు ధనం మీద అలాగే ఉంచకండి. నీ ధనం ఎక్కడ ఉండదు, నీ హృదయము అలా ఉండేటట్టు చూసుకోకండి. ధనం దగ్గర ఉండేటట్టు చూసుకోకండి. దేవుడి దగ్గర ఉండేటట్టు చూసుకుంటే ధనం ఆటోమేటిక్గా వస్తుంది. ఆటోమేటిక్గా నీ యొక్క అవసరతలు తీర్చబడతాయి నీ గురించి. కనుక ఇక్కడ ఏమంటాడంటే మీరు అతిశయపడటం మంచిది కాదు. ఎందుకంటే ఆ సంఘంలో ఏముంది? అతిశయించడం ఉంది. అర్థమవుతుందా? ఆ సంఘంలో ఉన్న బలహీనత ఏంటో తెలుసా? అతిశయించడం. నాకు బంగ్లాలు ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఎంత డబ్బు ఉంది, ఎంత గోల్డ్ ఉంది, నాకేం తక్కువ, నేనెందుకు లోపడాలి సంఘానికి, నేనెందుకు లోపడాలి వాటికి, నేనెందుకు లోపడాలి సంఘ పెద్దకి, నేనెందుకు లోపడాలి అనుకుంటూ గర్వంతో విర్రవీగు వారు సంఘాలలోనే ఉన్న క్రైస్తవుల్లోనే ఉన్నారు. కాబట్టి అక్కడే చూసాడు ఆయన. లోకస్తుని బట్టి చెప్పట్లేదు. లోకస్తుడు ఎంత గర్వంగా ఉంటాడో, ఎంత మొరటుతనంగా ఉండొచ్చు, మనకు సంబంధం లేదు. కానీ క్రైస్తవులైన తర్వాత ప్రభు చెప్పిన వాక్యాన్ని బట్టి మనలో ఎంత ఎదుగుతున్నామో అంత ఒదిగి ఉండడం అది దీవెనకరం, అది దేవునికి మహిమకరం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి గర్వానికి అవకాశం ఇవ్వకండి. అది నిన్ను పూర్తిగా నాశనం చేసే వరకు వదిలిపెట్టదు. డబ్బు నాశనం చేయదు, ఆస్తులు నాశనం చేయవు, మనుషులు నాశనం చేయరు, ఎవరు నాశనం చేయరు. కానీ నీలో ఉన్న గర్వమే నిన్ను నాశనం చేస్తుంది. అదే నీకు ప్రథమ శత్రువు, మనుషులు కాదు. నీకు తెలియకుండా ఎదుగుతున్నటువంటి అతిశయము ఏదైతే ఉన్నదో అదే నిన్ను సర్వనాశనానికి నడిపించేస్తుంది. ఒక్కొక్కసారి మనం చూస్తాం, పెద్ద పేరు ప్రతిష్టలు సంపాదించిన ధనవంతులు, కోటీశ్వరులు, అధికారులు చాలా మంది ఉంటారు. కానీ కొంతకాలం చూస్తే ఏమవుతారు? చనిపోయే టయానికి దరిద్రులుగా, ఏమీ లేని వారుగా, ఎవరు లేని వారుగా అయిపోతుంటారు. వారి పరిస్థితులు అంత దీనస్థితికి వెళ్ళిపోతాయి. అటువంటి పరిస్థితులు రాకూడదు. మనం చనిపోయినా సరే దేవుడికి మహిమకరంగానే చనిపోవాలి. అర్థమవుతుందా? మనం చనిపోయినా సరే దేవుడికి మహిమకరంగానే చనిపోవాలి. కనుక దేవుని బిడ్డలారా, ఆ సంఘంలో ఉన్న బలహీనత ఏంటి? అతిశయించడం, గర్వించడం. కాబట్టి మనలో గర్వపడేవారు ఒకవేళ ఎవరైనా ఉంటే మార్చుకోండి. ఉద్యోగాన్ని బట్టి, తెలివితేటలు బట్టి, డబ్బు సంపాదన బట్టి, వాళ్ళ వృత్తులను బట్టి చాలా మంది గర్వించే మనుషులు ఉన్నారు. ఆ గర్వం ఏం చేస్తా తెలుసా? ప్రేమను పంచనివ్వదు. అర్థమవుతుందా? గర్వము ప్రేమను పంచనివ్వదు, కలిసి బ్రతకనివ్వదు. అర్థమవుతుందా? కాబట్టి అందుకనే మత్తయి సువార్తలో ఒక మాట ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారు, అంతము వరకు సహించువాడెవడు వాడే రక్షింపబడును. ఆమేన్, హల్లెలూయా. ప్రేమలు లేకపోవడం కారణం, ప్రేమలు చల్లారిపోవడం కారణం ఏంటో తెలుసా? నాకు చాలా బాధ అనిపిస్తుంది కొన్ని విషయాల్లో, రక్త సంబంధిత విషయాల్లో కానీ, బంధువుల విషయాల్లో కానీ, సంఘస్థుల విషయాల్లో కానీ ప్రేమ చల్లారిపోవడం కారణం ఏంటంటే పైకి సేవకులు క్రైస్తవులు,
సేవకులు క్రైస్తవులు, సేవకులు క్రైస్తవులు, కానీ ప్రేమ మాత్రం ఉంది. ఓ నేను ప్రేమిస్తాను, మీకంటే నేనే ఎక్కువ ప్రేమిస్తానంట అంటారు. అది దేవుడు చెప్పాలి, నువ్వు చెప్పుకోకూడదు. అక్రమము విస్తరించట చేత అనేకుల ప్రేమ, ప్రేమ లేకపోవడం కారణం ఏంటో తెలుసు, ప్రేమ పంచకపోవడం కారణం ఏంటో తెలుసా, ప్రేమతో కలిసి జీవించకపోవడం కారణం ఏంటో తెలుసా? ఏముంది అక్కడ? అక్రమానికి చోటిస్తున్నాను. అక్రమానికి చోటించడం వలన అదేం చేస్తుంది? విస్తరించి ఎక్కడెక్కడ గొడవలు పెట్టాలో, ఎక్కడెక్కడ విడదీయాలో, ఎక్కడెక్కడ ఏం చేయాలో అది చేసేస్తాం. నీకు తెలియకుండా జరుగుతుంటుంది. అది భయంకరమైన ఏంటది? క్యాన్సర్ వ్యాధి కంటే భయంకరమైనది. అర్థమవుతుందా? ఇంకా క్యాన్సర్ వ్యాధి చాలా నయం. వెంటనే చనిపోరు, చనిపోలే దేవుడు తెలుసుకుంటే పరలోకానికి వెళ్ళిపోతాడు. అది తెలుసుకోకుండా క్యాన్సర్ వ్యాధి చచ్చిపోతే నరకానికి పోతాడు. ఏది లాభం? కాబట్టి క్యాన్సర్ వ్యాధి కంటే ఎయిడ్స్ వ్యాధి, ఈరోజు కరోనా వ్యాధి వచ్చిందిగా, ఆ వ్యాధి కంటే కూడా భయంకరమైనది ఏంటో తెలుసా? భక్తిలో ఉండి కరోనా వ్యాధి వచ్చి చచ్చిపోండి, ఏం కాదు, బాధపడకండి. నేను ఎవరు బలవంతంగా చనిపోమని శాస్త్రాలు పెట్టట్లేదు. క్రైస్తవుల్లో ఉండవలసిన పట్టుదల గురించి నేను చెప్తున్నాను. అతిశయించడం, గర్వించడం, అక్రమముగా విస్తరించిన కారణమవడం అది నీకే ప్రమాదకారం. అది కొరుకుడు పుండు. అంటే తెలిసిన క్యాన్సర్ గట్టే కొరుకుంటున్నాండి. ఏదో ఒక చోట పడుతుంది, ఏదో ఒక అవయంలో పడుతుంది. అది ఒక్క చోట ఉండదు, అన్నింటికి విస్తరిస్తుంది, లాస్ట్లో ప్రాణము తీసేస్తుంది. అటువంటిది అనమాట అక్రమం కానీ, లేకపోతే అతిశయం కానీ, గర్వం కానీ, అటువంటి భయంకరమైన ప్రమాదం. క్యాన్సర్ గడ్డ కూడా ప్రమాదకరమైనది. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రేమ చల్లారిపోకుండా చూసుకోవాలంట. దేవుని ప్రేమను తెలుసుకోవడం చాలా కష్టం. అది తెలుసుకుంటే చాలా ఈజీ. ముందు తెలుసుకోవడం కష్టమే కావచ్చు, కానీ తెలుసుకున్న తర్వాత ప్రేమ ఎంత గొప్పదో అది అనుభవించిన వారికి తెలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కనుక సబ్జెక్ట్లో వద్దాం. ఇక్కడ ఏమన్నా, మీరు అతిశయపడటం మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైన ముద్దంతయు పులి చేయనని మీరు ఎరుగరా? మీకు తెలుసా లేదా అని ఒక ప్రశ్న వేశారు. మీకు తెలుసా లేదా? ఆడవాళ్ళు బాగా తెలుసు. ఏం తెలుసు అని అంటే, వంట వండేటప్పుడు దోశలు ఎలాగ స్మూత్గా వస్తాయో, ఎలా పొంగుతాయో, ఏం వేస్తే పులుసులో పులిసిన పిండి మంచి టేస్ట్ వస్తుందని వాళ్ళకి తెలుసు. అవునా కదా? పులో పెడతారు కదా, పులో పెడితే తర్వాత ఇంకొకటి పులో పెడితే బాగా మొత్తం వస్తుంది. ఏది? సారా తయారు చేసేది. ఏమేమో వేసి పులిసిని పులో పెడితే దాంట్లో గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది, దానివల్ల సారా తయారవుతుంది. ఈ విధంగా ఏం చేస్తుంది? మనిషిని తినేస్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా చూడండి, పులిసినది ఉండకూడదు అంటున్నాడు అపోస్తలుడు. ఆ సంఘంలో వారు గర్వించడమే కాదు, విశ్వాస విషయంలో చూస్తే పులిసిన వారుగా ఉన్నారట. పులిసిన పదార్థము తినడానికి టేస్ట్ ఉండొచ్చాముగా, తర్వాత చాలా ప్రాబ్లం. పట్టుకుపోతే తర్వాత ఇంకేమేమో జరిగింది. అర్థమవుతుందా? పులిసింది ప్రమాదకరమైంది శరీరం. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు పులిసిన పిండి వల్ల మీరు ఉండడానికి వీలు లేదు. పులిసిన పిండి దేనికి సాదృశ్యంగా చూపిస్తున్నాడు? గతంలో నీవు విశ్వాసి కాక మునుపు, క్రైస్తవుడు కాక మునుపు, క్రీస్తు బిడ్డవు కాక మునుపు ఏ పాపములైతే వెంబడించడం వలన నీవు అటువంటి జీవితం జీవించావో, క్రీస్తును అంగీకరించిన తర్వాత అటువంటి జీవితము ఉండకూడదు. ఒకవేళ అలాగే ఉంటే నీ పరిస్థితి ఏంటి? పులిసిన పిండి ఆరోగ్యానికి మంచిది కాదు.
శరీరానికి బలహీనత కలిగించేస్తుంది. అలాగే ఆత్మీయ జీవిత విషయంలో కూడా దీనిని ఆత్మీయంగా తీసుకోవాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు శారీరకంగా రుజువు చేస్తున్నాడు. ఇక్కడ పులిసిన పిండి శరీరానికి ఎంత ప్రమాదమో, పులిసిన ఆత్మీయ జీవితము కూడా ఆత్మీయ జీవితానికి అంత ప్రమాదకరం. అర్థమవుతుందా? అందుకని మీరు పులిసిన పిండి లాంటి విశ్వాసులుగా మీరు ఉండకండి. పులిసినది ప్రమాదకరమైనది కనుక దాన్ని బాధి పెట్టండి అంటున్నాడు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సంఘంలో జంటలు ఎక్కువైపోయి అంటారు. వర్ష వాయువు లేకుండా కొరింథీ సంఘంలో వర్ష వాయువు లేకుండా ఇక్కడ కింద చెప్తాడు, మీరు చదవడం తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత భయంకరమైన సంబంధాలు అనమాట. నేను ఈరోజు కలవరి టెంపుల్ కూడా అదే పద్ధతి. వెళ్తారు, వేల మంది అక్కడ మందలో జాయిన్ అవుతారు. నేను విమర్శించడం కాదు, జరిగిన సంఘటన నేను చెప్తాను, జరిగిన సాక్ష్యాలు నేను చెప్తాను, అనుభవించిన వారి పరిస్థితులు మేము విన్నాము కాబట్టి చెప్తున్నాం. ఎవరికి నచ్చిన నన్ను తెచ్చుకుంటే ఆయన పెళ్లి తీసేస్తాడంట. వెనక ముందు ఏమి కూడా ఆలోచన చేయాలి. అలా చాలా సంఘటనలు ఉన్నాయండి. వెళ్ళిన వారందరూ అదే పద్ధతి. అందరూ లేకపోవచ్చు, దేవుడు అందరూ అనడం నేను కొంతమంది ఉండొచ్చు. అలాగే సంఘంలో కూడా అందరూ మరి పులిసిన పిండి వారుగా లేకపోవచ్చు, కొంతమంది ఉండొచ్చు. అటువంటి వారు ఎవరైనా ఈ రోజున ఈ సన్నిధిలో ఈ ఆరాధనలో మన మధ్యలో ఎవరైనా ఉంటే, ఇంక్లూడింగ్ మీ, నేనైనా ఒకవేళ ఉంటే నన్ను నేను పరిశీలన చేసుకుని మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుని అటువంటి పులిసిన ఆత్మీయ జీవితం దేనికి పనికిరాదు. దాన్ని ఏం చేయాలి? తిరిగి మళ్ళా బాధి పెట్టండి, విడిచిపెట్టేసి పులి అని పిండి వారి వలె మీరు ఉండాలి అని అంటాడు. కింద నేను చదువుతున్నాను, మీరు అతిశయపడట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనా ఏం చేస్తుందంట? ముద్దంతయు ఒక్కడుంటే చాలు 100 మందిలో మొత్తం పులుసుకుంటారు. ఒక్కడుంటే చాలు. సంఘం అంతా 99% పరిస్థితులు ఉన్నారు అనుకోండి, ఒక్క పులిసిన ముద్దనంటే ఒక్కడు ఉంటే చాలు. పిండంత ఏమవుతుందండి? పెరుగు తోడంటడానికి పెరుగులో లీటర్ పాలులో లీటర్ పెరిగేస్తారా? ఎంత వేస్తారు? కొంచెం వేస్తారు, కొంచెం, మొత్తం అంతా కూడా పులుసుకోవాలి. అలాగే సంఘంలో కూడా 99 మందిలో 99 మందిలో ఒక్కడున్నా సంఘం అంతా ఏమవుతుంది? నాశనం. కాబట్టి ఆ ఒక్కరు కూడా ఉండడానికి వీలు, అది పౌలు యొక్క పట్టుదల. యేసయ్య కూడా అదే విధంగా కోరుకున్నాడు. ఈ రోజు కోరుకుంటుంది ఎవరో తెలుసా? నేను కాదు. ఎవరు కోరుకుంటున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడి దృష్టికి ఎవరు కూడా పులిసిన పిండి లాంటి ఆత్మీయ విశ్వాసులుగా మీరు ఉండదు. వారు క్రైస్తవులుగా పులిసిన పిండి వారు ఎవరైనా ఉంటే వారు క్రైస్తవులు కాదు. నేను డిక్లేర్ చేస్తున్నాను, వాడు క్రైస్తవుడు కాదు. నేను క్రైస్తవుడు అనడానికి రైట్స్ లేదు. నేను క్రైస్తవుడును అనడానికి రుజువేంటిదంటే పులిసిన పిండిలాగా మనం ఉండకూడదు. పులిసిన పిండి లాంటి జీవితాలు అతిశయించడం, గర్వించడం, వరుస వాయువు లేకుండా మాట్లాడుకోవడం, వరుస వాయువు లేకుండా బ్రతకడం, క్రియలు చేయటం, ఇవన్నీ సంఘాన్ని చెరుపుతాయి. సంఘాన్ని చెరిపితే దేవుడు ఒప్పుకోడు. అర్థమవుతుందా? సంఘాన్ని చెరిపితే దేవుడు ఒప్పుకోడు. కాబట్టి దేవుడు ద్వారా మనము యేసయ్య చేసి మన కొరకు యేసయ్య చేసిన త్యాగాన్ని మనము దుర్వినియోగం చేసుకోవాలి. తిరిగి ఆయనను గాయాలు పాలు చేయొద్దు. తిరిగి ఆయనను సిలువ వేసినట్టుగా మనం ప్రవర్తించొద్దు, మాట్లాడదు. కాబట్టి ఈరోజు అపోస్తులైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడినట్టుగా ఈరోజు మనతో కూడా మాట్లాడాడు. కనుక అట్టి వారు ఎవరైనా ఉంటే దయచేసి మిమ్మల్ని మీరు
పరీక్ష చేసుకోండి, పరిశీలన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. మీ విశ్వాసాన్ని క్రీస్తు ఎదుట, పరిశుద్ధాత్మ ఎదుట రుజువు చేసుకోండి. ఏదైనా ఆటంకం ఉంటే తీసేసుకోండి. ప్రభుకి యథార్థంగా కనపడండి, పరిశుద్ధులుగా కనపడండి. దేవుని రాజ్యం మీదే, ఎవరు అడ్డుపడే అధికారం ఉండదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మన వినికిడిలో ఆత్మ చెప్పుచున్న సంగతులు అది ఎంతమందికి చెవులు ఉంటాయి? ఆత్మీయ చెవులు ఉన్న వారందరూ విన్నారు. విన్న వారందరూ సరిదిద్దుకోవాలి, దేవుని ఎదుట ఒప్పుకోవాలి, ఆటంకమైన విడిచిపెట్టాలి, ప్రభుకు అంగీకారంగా మారాలి. ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకొని మోకరించి అందరూ మోకరించగలిగేవారు మోకరించి, ఇదిగో ఇంతవరకు విన్న ఈ మాటలను ఒక్కసారి నెమరు వేసుకో, మనన చేసుకో. ప్రభువా, ఇంకా నా జీవితంలో మార్పులు జరగడం లేదంటే నాలో ఉన్న అలవాట్లు విడిచిపెట్టకపోవడమేమో, నాలో ఉన్న మాటలు, నాలో ఉన్న ఆటంకాలు, నాలో ఉన్న అతిశయం, గర్వం, ఇవన్నీ నన్ను విశ్వాస జీవితంలో ఎదగనివ్వకుండా అడ్డుపడుతున్నాయేమో. కాబట్టి ప్రభువా, ఈరోజు నీవు సెలవిచ్చిన ఈ మాటలను బట్టి ప్రభువా, యేసయ్యా యేసయ్యా, ఇప్పుడే నీ బిడ్డగా నీ రాజ్యానికి అరుగుడుగా ఉండుటకు నీవు సెలవిచ్చిన ఈ మాటలను బట్టి నన్ను నేను పరిశీలన చేసుకుంటున్నానయ్యా, నన్ను నేను పరీక్షించుకుంటున్నాను. ప్రభువా, నా మీద కనికరపడి నీ ప్రేమ ద్వారా, నీ కృప ద్వారా ప్రభువా, ఇంతవరకు ఈ క్షణము వరకు ప్రభువా, నాకు తెలిసినవి కూడా ఎన్నోసార్లు తప్పులు చేసి పాపములు చేసి ఉండవచ్చు, నిన్ను ఆయాస పెట్టుండొచ్చు, సంఘానికి కష్టపెట్టుండొచ్చు, నా తోటి సహోదరులకు కూడా బాధ పెట్టుండొచ్చు. ప్రభువా యేసయ్యా, దయచేసి నన్ను క్షమించు ప్రభువా. ఇదిగో పులిసిన పిండి ముద్ద వలె ప్రభు నేను ఉండటానికి వీల్లేదు ప్రభువా. ఆ ముద్ద ప్రభువా ఉంటే సంఘం అంతా కూడా పులిసిపోయిన పనికిరాని రీతిలో ప్రభువా చెరపబడుతుంది. కాబట్టి నా ప్రభువా యేసయ్యా, నిన్నే స్తుతిస్తున్నాము నాయన, యేసయ్యా నిన్నే స్తుతిస్తున్నాము నాయన, నిన్నే స్తుతిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని బలపరచుతండి, బలపరచున ప్రభువా. దేవా, ఏ క్షణములో, ఏ రోజునో నాయన, ఏ గడియలో వస్తున్నో మాకు తెలియదు, కానీ ఆ సమయంలో నువ్వు వచ్చినప్పుడు ప్రభువా నాయన, నువ్వు మమ్మల్ని చూసినప్పుడు, మా మీద నీ కనుదృష్టి నిలిపినప్పుడు ప్రభువా, పులిసిన ముద్ద వలె మేము ఉండకూడదు ప్రభువా. దేవా, అది ఎంతో ప్రమాదకరం, సంఘానికి ప్రమాదకరం, కుటుంబానికి ప్రమాదకరం, నీకే ప్రమాదకరం, సమాజానికి ప్రమాదకరం, దేశానికి, ప్రపంచానికి ప్రమాదకరం. కాబట్టి అటువంటి ప్రమాదకరమైన పులిసిన పిండి లాంటి జీవితాలు మాలో ఉండకూడదు ప్రభువా. ఇప్పుడే తొలగించి మమ్మల్ని బాగు చేయనైనా, నీ పరిశుద్ధమైన రక్తము చేత మమ్మల్ని కడిగి శుద్ధి చేసి పవిత్రపరచు ప్రభువా అని ప్రతి ఒక్కరు కూడా ప్రభు సన్నిధిలో అడగగలిగితే నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు, నీ పరిస్థితులను మారుస్తాడు, అద్భుతంగా నడిపిస్తాడు. ప్రార్థన చేసుకో. పరమ తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. ఇంతవరకు నీవు మాతో ఉండి మాలో జరిగించిన నా తండ్రి నాయన, ఈ వాక్య లేఖనాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ మాటలు ప్రభువా నీవే మాట్లాడావు, నువ్వు మాట్లాడిన ప్రతి మాట ఎవరు త్రోసివేయకుండా హృదయములను చేర్చుకొని వాటి ప్రకారంగా జీవించటకు సహాయం చేయమని, ఒప్పుకుంటున్న బిడ్డలను ఆదరించి ధైర్యపరిచి బలపరచమని, నన్ను ప్రేమించు వారందరికీ కూడా సమకూర్చి జరిగిస్తానని చెప్పిన వాగ్దానమును బిడ్డల జీవితంలో నెరవేర్చమని యేసయ్య నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్